హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం పారామెడికల్కి సంబంధించి CEN 04/2024 సంబంధించి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. ఇది అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ నోటీస్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు కావాలంటే అక్కడ కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి దీనిలో ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకే ఒక ఎగ్జామ్ ఉంది మనకి. ఈ ఒక ఎగ్జామ్ పాస్ అయితే కనుక నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్కి వెళ్తారు. ఈ ఎగ్జామ్ డేట్లు వచ్చేసి మనకి 28 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు 3 డేస్ మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఆ డేట్కి ముందు 10 డేస్ బిఫోర్ మనకి ఫ్రీ ట్రావెల్ పాస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే SC ST ఉంటారో వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ పాస్, అందులో ఎగ్జామ్ డేట్ మెన్షన్ చేస్తారు, ఎగ్జామ్ సిటీ కూడా మెన్షన్ చేస్తారు. అక్కడికి మీరు అథారిటీ యూస్ చేసుకుని రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే 4 డేస్ బిఫోర్ ఎగ్జామ్కి 4 డేస్ బిఫోర్ కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మీరు కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పాయింట్లు మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే, ఒకటి ఆధార్ వెరిఫికేషన్కి సంబంధించి రైల్వే ఒక వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేసింది. ఆ వెబ్సైట్ వచ్చేసి www.rrbapply.gov.in. ఈ వెబ్సైట్ ఉపయోగించుకుని మీ యొక్క లాగిన్ ఐడి యూస్ చేసి ఆధార్ వెరిఫికేషన్ అనేది చేయాలి. అలాగే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది మీరు తీసుకుని వెళ్ళాలి, లేదా ప్రింట్అవుట్ ఆఫ్ ఈ వెరిఫైడ్ ఆధార్. ఈ రెండిట్లో మీరు ఏదైనా తీసుకుని వెళ్ళొచ్చు. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఆధార్కి సంబంధించి సపరేట్ వెబ్సైట్ అయితే ఉంది కదా, ఆ వెబ్సైట్లో మీరు వెళ్ళి మై ఆధార్ అని మీరు గూగుల్ క్రోమ్లో కనుక టైప్ చేస్తే ఫస్ట్ లింక్ అనేది మీకు వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి OTP అయితే రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత దానిలో మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, లాక్ అన్లాక్. ఇక్కడ లాక్ కండిషన్లో ఉంటే కనుక ఎగ్జామ్ సెంటర్ దగ్గర మనకి ప్రాబ్లం అవుతుంది, వెరిఫికేషన్ అనేది జరగదు. ఇక్కడ వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, అది అన్లాక్ కండిషన్లో ఉందా లేదా అని చెప్పేసి ఎన్ష్యూర్ చేసుకోమని చెప్తున్నారు. మీరు ఎగ్జామ్కి వెళ్ళక ముందు ఈ 2 పాయింట్లు మీరు గమనించాలి. అలాగే మనకి అఫీషియల్ వెబ్సైటే మీరు చూడాలి, లేటెస్ట్ అప్డేట్ కోసం అఫీషియల్ వెబ్సైటే మీరు చూడాలి అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇప్పటికీ కూడా చాలామంది డబ్బులు ఇస్తే కనుక జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి చాలామంది ఈ విధంగా చేస్తున్నారు. ఇక్కడ డబ్బులతో పని లేదు. మీ యొక్క మెరిట్ బేస్ మీదే ఎగ్జామ్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. మెరిట్ బేస్ మీదే మనకి జాబ్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఎట్లాంటి వాటిని నమ్మి మోసపోవద్దు. సో మనకి ఎగ్జామ్ డేట్ వరకు ఒక 1 మంత్ టైం అయితే ఉంది. ఈ 1 మంత్ టైంని ఏ విధంగా యూస్ చేసుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేది మీరు ఒకసారి ఆలోచించండి. 10 డేస్ బిఫోర్ ఎగ్జామ్కి 10 డేస్ బిఫోర్ మీరు ఏదైతే చదువుంటారో అది సిలబస్ అంతా కూడా ఒకసారి రివిజన్ చేయండి. రివిజన్ చేయటం వల్ల మీరు ఎప్పుడో చాలా కాలం ముందు మీరు చదివిన బిట్స్ కూడా మీకు గుర్తుగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్కి మీరు చిన్న బిట్లు మీరు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కొన్ని మార్కులు మీరు కోల్పోకుండా మీరు మంచి మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రివిజన్ చాలా ఇంపార్టెంట్. మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.